హాయ్ ఫ్రెండ్స్, అలా బీటెక్ లైఫ్లోనే చివరి ఫెస్ట్ డే 1 అయిపోయింది. డే 1 మేము వెళ్ళలేదు. డే 2 షార్ట్ ఫిలింలని అది అని అటు వెళ్ళిపోయాం. కాదెంగాము పైన లాస్ట్ ఫెస్ట్ ఇంకా ఎలా ఉంటుందో ఇంకా చూడాలి. ఇంక అయిపోయింది బీటెక్ లైఫ్. స్టాళ్ళన్నీ అయిపోయినట్టున్నాయి ఇంకా చేశారుగా. దేంట్లోది ఏది నవీన్ దాంట్లోదా? 100 కడుతున్నావా బ్రో? 100 లేదు బ్రో. యూట్యూబ్ లో వ్లాగ్ మొత్తం పోతే 50 కల్పిస్తా. ఇది 2 నిమిషాలు ఉన్నాం అనుకో 100కు 100 ఇస్తా. 3 నిమిషాలు అంటే 300 ఇస్తా. వ్లాగ్ కోసం బ్రో. పబ్లిసిటీ ఏ వావ్ మామూలుగా లేదుగా. ఏయ్ స్కోర్ ఎంత? ఓ అవుట్ ఆఫ్ బాక్సా? జోన్ బై కేవ్ మెంబర్సా మీరందరూ? కేవ్కి లీడరా బ్రో? ఎవరు నువ్వు కదా బ్రో లీడర్? అదే ఓకే బ్రో. ఇప్పుడు కాబట్టి ఎప్పుడు చేస్తాంలే బ్రో ఇవన్నీ అంతేగా. జై బాలయ్య, జై పవన్ కళ్యాణ్ అన్నీ ఉన్నాయి. జై ఎన్టీఆర్ కూడా కావాల్సిన వాళ్ళు వచ్చిన చేసుకోండి. మనోడు ఫారూక్ అందరూ మనోళ్ళే చేసేయండి. మెయిన్గా మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరూ వచ్చేయాలా. ఏమేమి ఇస్తున్నావయ్యా? అంటే కోడలు నుంచి తర్వాత మోటో బ్లాగింగ్ యూట్యూబ్ని పెంచాలిగా. ఏంది బ్రో ఇంకా అయిపోయింది బ్రో. తీసిన తర్వాత రిజల్ట్ 5 minutes తర్వాత చూద్దాం. ఓకే. అంబులెన్స్ ఏమైనా తగిలితే కొట్టుకోవడాలు, తాగి కొట్టుకోవడాలు. అట్లా వేశారు. ఆర్టిస్టులు ఎక్కువ అండి మన కిస్ కాలేజీలో. ఆర్టిస్టులు ఎక్కువ, చాలా మంది ఎక్కువ. డెకరేషన్లు అన్ని కాలేజీలో కల్లా ఒంగోలులో మన కాలేజీలోనే గట్టికి ఇస్తారయ్యా. ఏమంటాయ్యా? గట్టికి ఇచ్చిపాడ దిగుతారు, డబ్బులు కూడా వేస్తారు. కానీ అది వేరే విషయం. కాకపోతే మన పేస్ కాలేజీతో పోల్చుకుంటే మన దాంట్లో బాగా చేస్తారు ఈ ఫెస్ట్లు గిస్ట్లు అవన్నీ. ఎగ్జిబిషన్ ఏ కాలేజీలో అయినా ఎగ్జిబిషన్ పెట్టారా ఫెస్ట్ జరుగుతున్నప్పుడు? చూసారా మీరు ఎప్పుడైనా? ఇప్పుడు చూడండి, నైట్ వస్తాయి కొన్ని వీడియోలు, అవి బాగుంటాయి అసలు. లైటింగ్ గీటింగ్తో కలర్ఫుల్. ఈయన ఒక్క షార్ట్ ఫిలిం వచ్చిందండి, మీనా అని. అసలు నా షార్ట్లు ఉంటాయి దాంట్లో. ఎడిటర్ కాలు మొక్కాలయ్యా అసలు. మన ఎడిటరు అది సేకండి బ్రో. అసలు ఎడిటింగ్ చంపేసావు బ్రో నువ్వు అసలు. Day 3 వేస్ట్ అయ్యా. Day 3 వేస్ట్. Day 1 Day 2నే బెస్ట్. Day 3 ఎవ్వరు లేదు, ఊపు లేదు, అసలు ఏమీ లేదు. Day 1 ఏమో మేము చాలా ఎడిటింగ్లో బిజీగా ఉన్నాము. ఇక్కడ ఏదో జరుగుతుంది చూడండి ఒకసారి. ఈడ నుంచోని ఫోటో దిగాల బ్రో.
గుర్రం ఎక్కుతావు బ్రో? గుర్రం గుర్రం కాదు బ్రో, ఇది జింకనా? ఓ ఇరుగుద్రే. మొత్తానికి ఏదో తయారు చేశారు. మొత్తానికి ఏందో కొత్త ఐటమ్ తయారు చేశారు. ఇది గుర్రమా ఏనుగా గాడిద పట్టిన ఈ బటర్ఫ్లై. ఇది బటర్ఫ్లై ఉంటే చాలు పోయి దప్ప 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 ఫోటోలు దిగేస్తా ఉంటారు. రే చెట్లు కావురా, డిజైన్ చూడు. అమ్మాయి, నేను చెప్తా చూడు. అమ్మాయి, ఇది అమ్మాయి. అమ్మాయి, అమ్మాయి అమ్మాయి కడుపులో బిడ్డ. బిడ్డ. చెట్టు. అసలు ఈ ఆర్టిస్టులు మన కాలేజీలో యాడ్ నుంచి వస్తాయో గానీ అసలు మన ఆర్టిస్టులు క్విజ్ కాలేజీలో చాలా మంది ఉన్నారండి. మన కాలేజ్ ఫ్యాకల్టీ వాళ్ళు బాగా గట్టిగా దీని మీద పట్టించుకుంటే చాలా మంది వాళ్ళ ప్రొఫెషనల్కి బాగా కొన్ని ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కదా వాళ్ళకి, దాంట్లోకి వెళ్ళిపోవచ్చు నీట్గా. మన కాలేజ్ వాళ్ళు పట్టించుకోరు సరిగ్గా. సపోర్ట్ చేస్తే కాలేజ్ వాళ్ళు సూపర్ ఉంటుంది. ఈ వీడియో అంతా మనం డే 1లో తీసుకోవాల్సింది. డే 3లో చూస్తున్నాం. ఇదిగోండి, ఇది మావాడే. మావాడే. ఏది బ్రో ఎటు జరుగుతుంది బ్రో? చికెన్ నూడిల్స్ మరి 300, మీరు 240 కొట్టారు. కోప్పడం ఆకలి ఇస్తాను. ఓకే అందేనా? వందేనా అందేనా? ఏందయ్యా బాగా జరుగుతుందా? ఎలా జరుగుతుంది? ఏంది లాగ్? బీటెక్ అయిపోయింది బ్రో. బీటెక్ లైఫ్ లో మన లాస్ట్ ఫెస్ట్. ఈ పార్కులు చూడండి, పార్కులు. అసలు ఈ పార్కుల్లో కాలేజీలో పార్కులు తీసేయాలయ్యా. ఈ లవర్స్ని చూడలేక వస్తున్నాం మేము. పార్కులు తీసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. పార్కుల్ని బ్యాన్ చేయాలి. మన నరేంద్ర మోడీ కాడికి తీసుకోబండి ఇవన్నీ. ఎక్స్పో దగ్గర వెళ్దామా? ఎక్స్పోవా? టాయ్సా? టాయ్స్ ఏంది బ్రో? గుండెకాయలా? ఎవరిదనుకున్నా మస్తా ఉంది. మస్తా ఉందా ఇది? హాట్ ఎలా కొట్టుకుంటుంది అని బొట్టు సప్లై చేసిందంట. ఏమేం చేసి ఈ పేర్లు చదవడానికి రావట్లేదు బ్రో. ఏందో ఎలా చేశారు ఆర్టికల్ ఏందో ఉన్నాయి బ్రో. వీటి పేర్లు మనకి అంతగా గుండెకాయ చూడు బ్రో ఎలా తయారు చేసుకుంటారు. మన క్విజ్ కాలేజ్లో చాలా మంది ఆర్టిస్టులు చూడండి. గుండెకాయ చూడండి. గుండెకాయ ఏది బ్రో? ఏంది బ్రో? మట్ట కంకర్ చేయాలంటే మనకి ఇల్లు పగలు కొట్టినప్పుడు కంకర ఉంటుంది కదా బ్రో. దాన్ని మనం మిషన్ వేస్తే ఇట్లా పొడిని మట్టిని విడి చేయాలి. విడి చేసిన తర్వాత దీన్ని మళ్ళీ మనం రీసైకిల్ చేసి యూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇది ఈ తొక్క ఇది టెంకాయ చిప్పాను సముద్రంలోకి రెడ్ కలర్ శాండ్ వదులుతారు కదా బ్రో, పెద్ద పెద్ద సముద్రాలలోకి. అది కలెక్ట్ చేసుకొని ఆ రైడ్ అయింది రాక్ తయారు చేయొచ్చు. ఇటుక రాయి చల్లగా ఉండిద్ది, ఇంట్లో వాతావరణం కూల్గా ఉండిద్ది. దాని తర్వాత ఇది మనం యూజ్ చేసి పార్ట్స్ కాంక్రీట్ సైజ్ అనేది తగ్గించుకోవచ్చు. అప్పుడు మనం మనీ తక్కువ పడిద్ది. తర్వాత సిమెంట్, ఇసుక, తర్వాత ఐరన్ అవన్నీ మనకి తక్కువ తీసుకుంటుంది కాబట్టి స్ట్రాంగ్గా ఉండిద్ది. మనకి బడ్జెట్ తక్కువలో అయిపోయిద్ది. ఇది ఒక ఇన్నోవేటివ్. ఎక్స్పో విఆర్ వర్చువల్ రియాలిటీ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఫస్ట్ జాయ్స్టిక్స్ తీసుకో, మూవ్ అవ్వు. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు బ్రదర్. వెళ్తున్నావా?
స్టాండ్లోకి వచ్చేసాను. అయిపోయిందా? నువ్వు ఎటు మూమెంట్ చిన్నగా బ్రో బ్రో చిన్నగా బ్రో అంటే కొద్దిగా ఫాస్ట్ కాబట్టి మేము ఫాస్ట్గా చేసేసాం. మట్టిలో నాకంటే ఫాస్ట్గా అవుట్ అయిపోయాడు వీడు. చిత్తూరు మట్టి అవుట్ లైట్ నేను బాగా ఆడాను కదరా. నేను బాగా ఆడా కదా బ్రో. సూపర్ ఉంది ఇది. మా అమ్మ చూస్తే తీసేసుకున్నది వెంటనే చూడంగానే. ఇలాంటివి అంటే మా అమ్మకి చాలా ఇష్టం. ఈ డిజైన్ ఇవి చూడండి. హైవే కట్టేశారు గైడ. ఉయ్యాల కుర్తిళ్ళు కట్టుకున్న వాళ్ళు ఉయ్యాల కావాలంటే మనకి కాలేజ్లోనే సెటిల్ చేసాము. తీసుకొని వచ్చి చూడండి. ఫస్ట్ మధ్యలో మేము బయటకు వచ్చి తినడానికి వచ్చేసాం. నేను మా ఫ్రెండ్ గ్లాడ్సన్ బయటకు వచ్చి తింటున్నాం. లోపల కష్టపడి స్టార్లు పెడుతుంటే అలా ఉంటుంది మనతో. Until the time stop. థ్యాంక్స్ బ్రో. ఎడిట్ నీ కాలు మోకాలి బ్రో. ఎడిట్ కి लाइक करो, शेयर करो, सर्रा पर राइज करो, ఫాలో సబ్స్క్రైబ్ టు మైలీ సమ్మర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ నుంచి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చాలా వాల్యుబుల్.